సంవత్సరంలో ఒక వారం మాత్రమే తెరిచి ఉంచే దేవాలయం హసనాంబ దేవాలయం కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలో ఉంది. ఈ దేవి పేరు హసనాంబ అంటే నవ్వే అమ్మ అని అర్థం. ఆమె ముఖంలో చిరునవ్వు ఎప్పుడూ ఉంటుందని స్థానికులు నమ్ముతారు. ఇది శక్తిపీఠాలలో ఒకటి అని కూడా చెబుతూ ఉంటారు. పురాణాల ప్రకారం హసనాంబ తల్లి ఒక శక్తి స్వరూపిణి. ఆమె నిత్యం నవ్వుతూ తన భక్తులను రక్షిస్తుందని నమ్మకం. హసన్ పట్టణానికి హసనాంబ అనే పేరే కారణమని అక్కడి వాళ్ళు చెబుతూ ఉంటారు. ఒకసారి సప్తమాతృకలు అనగా 7 దేవతలు భూలోక సందర్శనకు వచ్చారు. అందులో హసనాంబ అమ్మ ఇక్కడే ఉండాలని మిగిలిన 6 దేవతలు నిర్ణయించారు. అందుకే ఆమె అక్కడే నిలిచిపోయింది. మిగతా అమ్మవార్లు ఇతర ప్రదేశాలకు వెళ్ళారు. ఒక వారం మాత్రమే తెరిచి ఉంచే దేవాలయం హసనాంబ దేవాలయం సంవత్సరంలో ఒక వారం మాత్రమే అనగా దీపావళి వారంలో 7 రోజులు మాత్రమే తెరుస్తారు. మిగతా కాలంలో గుడి తలుపులు మూసే ఉంటాయి. ఆలయం మూసిన తర్వాత కూడా అమ్మవారి ముందు వెలిగించిన నెయ్యి దీపం సంవత్సరమంతా కాలుతూనే ఉంటుందట. అలాగే అమ్మవారి పైన వేసే పుష్పాలు కూడా వాడకుండా సువాసన కలిగి ఉంటాయి. ఆ తల్లికి సమర్పించిన నైవేద్యం కూడా పాడవదట. ఇది నిజంగా అద్భుతం అని చెప్పాలి. ఒకసారి ఆలయంలో దొంగతనం చేయడానికి ఒక దుర్మార్గుడు అమ్మవారి గుడిలోకి వస్తాడు. వెంటనే అమ్మవారికి కోపం వచ్చి ఆ రాక్షసుణ్ణి శపిస్తుంది. వెంటనే అతను శాపానికి గురై రాళ్లుగా మారాడని చెబుతారు. ఆ రాళ్ళు ఆలయం వద్దే ఉన్నాయని భక్తుల నమ్మకం. భక్తులు హసనాంబ తల్లిని దర్శించుకోవడం చాలా శుభప్రదమని నమ్ముతారు. ఆమె దర్శనానికి సంవత్సరమంతా ఎదురు చూస్తారు. ఒక వారం కాలంలో లక్షలాది మంది భక్తులు ఈ అమ్మవారి దర్శనానికి వస్తారు.